శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే. నమస్తే. నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారిని అలానే చంద్రబాబు గారిని ఇద్దరిని పర్సనల్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవటం, గంట పైగా చర్చలు నడపటం, ఇవన్నీ కూడా ఒక రకంగా ఆసక్తి నెలకొల్పాయి. ఏమై ఉంటుందండి సార్ దీనికి రీజన్? అంటే ఆయన హైదరాబాద్ వచ్చారు, అదే టైంలో వీళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. ఆయనేమో అనారోగ్యంతో ఉన్నాడు, ఆపరేషన్ చేయించుకుని. ఓకే. మొన్నే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ని పరామర్శించిన ఇది చూసాం మనం. అలా అదే క్రమంలో మోడీ గారు కూడా ఒకసారి వెళ్ళి పలకరించాడు. ఎన్డీఏలో భాగస్వామి పవన్ కళ్యాణ్ కాబట్టి ఆ నేపథ్యంలో వెళ్ళి ఉంటాడు ఈయన. అయితే చంద్రబాబు నాయుడు గారితో ఏం మాట్లాడి ఉంటాడు అనేది ఇప్పుడు కీలకంగా ప్రపంచం మాట్లాడుకుంటోంది. అంటే బీజేపీ తెలంగాణలో పాగా వేయాలి అని అనుకుంటోంది బలంగా. ఈ అనుకునే క్రమం ఆయన వేదిక మీద చెప్పాడు నరేంద్ర మోడీ గారు నిన్న జరిగిన సభలో. నేను బెంగాల్లో జరిగినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని వస్తున్నాను ఇక్కడికి. ఇక్కడ వచ్చే ఎన్నికల తర్వాత అలాంటి వేడుక ఇక్కడ జరగాలని కోరుకుంటున్నాను అన్నాడు ఆయన. అనటం అంటే వచ్చే ఎన్నికల్లో తెలంగాణని టార్గెట్ చేసింది బీజేపీ అనేది ప్రపంచానికి అర్థమైంది. కాకపోతే వాళ్ళకి సీఎం ఎవరు అనే దగ్గర ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఓకే. బోర్న్ బీజేపీ లేకపోతే బీజేపీతో ట్రావెల్ అవుతున్న వాళ్ళకి ఆ అవకాశం దక్కేలా కనిపించడం లేదు. కనుక వీళ్ళు కొత్త ముఖాల కోసం వెతుకుతున్నారు. సర్వజన ఆమోదము, అలాగే అందరితోనూ ఒక ఏదో మేరకు యాక్సెసిబిలిటీ ఉండి మాట్లాడగలిగినటువంటి ఒక డైలాగ్ నడిపేంత చొరవ ఉన్నవాళ్ళు ఎవరైనా కావాలి ఆ పదవికి. అలాంటి వాళ్ళ కోసం వెతికే క్రమంలో వాళ్ళకి రెండు ముఖాలు అయితే తట్టాయి. అందులో ఒక ముఖం హరీష్ రావు గారు. హరీష్ రావు గారిని బీఆర్ఎస్లోంచి పట్టుకొచ్చి బీజేపీలో నిమజ్జనం చేసి ఆయనని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి అనేది ఒక ఆలోచన ఉంది వాళ్ళకి. కాకపోతే హరీష్ రావు గారు రావటానికి ఆయనకి కేసీఆర్ గారితో ఉన్న బాండింగ్ కారణంగా ఆయన రావడానికి కొంత ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు ఆయన మీద ప్రెజర్ తీసుకురావడానికి రేవంత్ రెడ్డి గారిని నిన్న వేదిక మీద అడిగాడు ఆయన, ప్రధానమంత్రి గారు, మాతో ట్రావెల్ అవ్వచ్చు కదా అని. ఈ ట్రావెల్ అవ్వచ్చు కదా అనే మాటకి చాలా అర్థాలు తీస్తున్నారు బయట. అంటే హరీష్ రావుని బెదిరించటం కోసం ఆయన రేవంత్ రెడ్డి గారిని కెలికాడు అనేది ఒక మాట. రెండోది, రేవంత్ రెడ్డి గారు కూడా ఒకవేళ పరిస్థితి బీజేపీ వైపు జనం మొగ్గు చూపించే పరిస్థితి సీరియస్గా ఉందని తను ఫీల్ అయితే ఇమ్మీడియట్గా వచ్చేసి ఇక్కడ నాయకత్వం వహించే అవకాశం ఉంది. ఆయన ఏమీ పెద్దగా ఇబ్బంది పడడు ఈ రావడానికి సంబంధించి. ఆయనకు ఆల్రెడీ ఏబీవీపీ రిలేషన్స్ ఉన్నాయి, ఆర్ఎస్ఎస్తో ఆయనకి కాంట్రాక్ట్ ఉంది చిన్నప్పటి నుంచి. ఓకే. కాబట్టి ఆయన ఏం పెద్ద ఇబ్బంది పడడు అనేది వినిపిస్తున్న మాట. ఈ ప్రోగ్రాంలో ఈ వ్యూహం గురించి చంద్రబాబుతో మాట్లాడే ప్రయత్నం చేశాడా నరేంద్ర మోడీ గారు? అంటే ఆయన శిష్యుడిగా ప్రసిద్ధి చెందినవాడు రేవంత్ రెడ్డి కాబట్టి ఆయనతో కూడా ఏదైనా మాట్లాడిస్తారా? ఈయన నేరుగా మాట్లాడటం కంటే చంద్రబాబు మాట్లాడటం బెటర్ అనే ఉద్దేశంతో ఈ పని, అలాగే ఆపరేషన్ తెలంగాణ ఎలా నిర్వహిస్తే బాగుంటుంది, ఎవరెవరిని పట్టుకుంటే బాగుంటుంది, ఎవరెవరిని లోపలికి తీసుకొస్తే బాగుంటుంది, ఈ విషయాలన్నిటి మీద చాలా స్పష్టంగా చర్చలు జరిపినట్లుగా అయితే బయటకి వినిపిస్తోంది. కేవలం ఈ విషయాలు చర్చించటము కోసమే ఆయన చంద్రబాబు గారిని కలిశాడు. పవన్ కళ్యాణ్ని కేవలం ఆరోగ్యపరమైనటువంటి వ్యవహారమే అది. ఆయన ఆపరేషన్ జరిగిన సందర్భంగా తను ఊళ్ళోకి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉన్నాడు కాబట్టి వెళ్ళి ఒకసారి పరామర్శించేసి అక్కడి నుంచి బాబు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి ఢిల్లీ వెళ్ళిపోదాం అనేది ఆయన ప్రోగ్రాం. అందులో భాగంగానే బాబు గారి దగ్గర నుంచి తీసుకోవాల్సిన క్లారిఫికేషన్స్ తీసేసుకున్నాడు ఆయన. ఎలా వ్యవహరించాలి అనేది ఇప్పుడు ఆర్గనైజ్ చేసుకుంటారు వాళ్ళు. సీరియస్గా తెలంగాణని, అంటే ఆపరేషన్ తెలంగాణ, ఆంధ్ర ఎలాగూ వాళ్ళ కంట్రోల్లో ఉంది, కర్ణాటక వాళ్ళు లైన్లో ఉన్నారు, కేరళంలో వాళ్ళు అనుకున్న యూడిఎఫ్ఏ అధికారంలోకి వచ్చింది. సో 2024లో కొంత బీజేపీ బలం తగ్గింది కేంద్రంలో. అంటే దాదాపు 100 సీట్లు కోల్పోయారు వాళ్ళు. ఈ 100 సీట్లు కోల్పోవడం వలన చంద్రబాబు మీద లేకపోతే నితీష్ కుమార్ మీద తొలి దశలో
ఆధారపడాల్సి వచ్చింది. అవును. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా చూసుకోవాలి అనుకుంటున్నారు. అయితే పబ్లిక్కి వీళ్ళు 24 ఎలక్షన్లో 100 సీట్లు కోల్పోయారు. వచ్చే ఎన్నికల్లో ఆ నెంబర్ 150కి వెళ్తుంది. వీళ్ళు ప్రతిపక్షంలోకి వెళ్ళిపోవడం తప్పదు అని చెప్పి చాలామంది మాట్లాడారు. ఉమ్, ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని మార్చడం కోసం కృషి చేస్తున్నాడు ఈయన. అందుకని 5 రాష్ట్రాల ఎన్నికల్ని చాలా కీలకంగా తీసుకుని ఓకే. ఈ 5 రాష్ట్రాల్లో గెలవటం ద్వారా ఒక నెరేటివ్ కల్పించాలి అని అనుకున్నారు వాళ్ళు. ఎస్. అందులో భాగంగానే సక్సెస్ఫుల్గా జరిగింది. వాళ్ళు అనుకున్నట్టుగానే జరిగినాయి అన్నీ. ఉమ్, కాకపోతే తెలంగాణలో జెండా పాతాలి అనే దానికి తమిళనాడులో జరిగిన ఇన్సిడెంట్ గుర్తొస్తుంది ఇప్పుడు జనాలకి. తమిళనాడులో వాళ్ళ వ్యూహం పారలేదు. ఉమ్, వాళ్ళు అనుకున్నది విజయ్ 60 దగ్గర ఆగితే ఏడీఎంకేతో ఇతన్ని కలిపి తమ ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వంగా దానికి ఒక స్టాంప్ వేసి తమిళనాడు ఇన్ అవర్ హ్యాండ్స్ అని చెప్దాం అనుకున్నారు. ఎస్. అది జరగలేదు. విజయ్కి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బలం వచ్చింది. ఉమ్, దాంతో కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీ బయట ఉన్నటువంటి వేరే కూటమిలోకి వెళ్ళిపోయాడు అతను. ఇండియా కూటమికి దగ్గర చేరాడు. అలా ఆపరేషన్ తమిళనాడు దెబ్బతింది. ఆపరేషన్ తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లోనూ ఫెయిల్ కాకూడదు అనేది పట్టుదలతో ఉన్నాడు ఈయన. ఈ పట్టుదలతో ఏం చేస్తే బాగుంటుంది అనేది ఈ రాజకీయాలతో దగ్గర సంబంధాలు ఉండి తన శిష్యులే ప్రస్తుతం రాజ్యం చేస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్న చంద్రబాబు గారి దగ్గర నుంచి కొంత విషయాలు తెలుసుకుందామనే ప్రయత్నం ఓకే. చేసి ఉంటాడు నరేంద్ర మోడీ గారు అనేది నా అంచనా అండి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.